వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. వైవిఎస్ చౌదరికి నందమూరి కుటుంబంతో ఉండే అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. నందమూరి తారక రామారావు అంటే వైవిఎస్ కు ఎనలేని అభిమానం. వైవిఎస్ ఎక్కువగా వారి గురించి చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా. హరికృష్ణ, బాలకృష్ణలతో సినిమాలు తీసి అభిమానాన్ని కూడా చాటుకున్నారు ఆయన. అయితే వైవిఎస్ హిట్ కొట్టి చాలా కాలం అయిపోయిందనే చెప్పాలి. వైవిఎస్ పరిచయం చేసిన హీరోలు, హీరోయిన్లకు అప్పట్లో ఫుల్ క్రేజ్ కూడా ఉండేది. రామ్, ఇలియానాలను వైవిఎస్ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. కొత్త వారితో ప్రయోగం చేయడంలో వైవిఎస్ అయితే ముందుంటారు. ఇక ఇప్పుడు కూడా వైవిఎస్ ఎన్టీఆర్ న్యూ టాలెంట్ రోడ్స్ అనే బ్యానర్ మీద సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మేరకు నిర్వహించిన ఒక ప్రెస్ మీట్ లో వైవిఎస్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నందమూరి తారక రామారావు గారికి ఎన్టీఆర్ అంటేనే ఇష్టమైన మనవడు కదా అని మీడియా నుంచి ఒక ప్రశ్న ఎదురైంది. రామారావు గారికి ఎన్టీఆర్ ఇష్టమని, మనవడు అని ఎవరన్నారు? ఇష్టమైన మనవడు ఎవ్వరు ఎక్కడ చెప్పలేదే. ఎన్టీఆర్ కూడా ఎక్కడ చెప్పుకోలేదు. రామారావు గారు కూడా చెప్పుకోలేదే. ఆయనకు అందరూ సమానమే అని ఇలాగ వైవిఎస్ చౌదరి అయితే చెప్పుకొచ్చారు. ఇక ఎన్టీఆర్ అంటేనే ఇష్టం కాబట్టి తన పేరుని ఆయనకు పెట్టారు కదా అని మరో మీడియా ప్రతినిధి అయితే అడిగారు. ఎన్టీఆర్ కు ఆ పేరుని హరికృష్ణ గారు పెట్టారని వైవిఎస్ అయితే చెప్పుకొచ్చారు. జానకి రామ్, కళ్యాణ్ రామ్, తారక్ రామ్ అని హరికృష్ణ పెట్టారని అన్నారు. కానీ హరికృష్ణ గతంలో ఒక స్టేజ్ మీద మాట్లాడుతూ స్వయాన నందమూరి తారక రామారావు గారే తన పేరుని తన మనవడికి ఇచ్చాడని, నువ్వు నా అంశ, నీకు నా పేరు ఉండాలని నందమూరి తారక రామారావు అని పేరు పెట్టారని తన నాన్నతో జరిగిన సంఘటనలు కూడా హరికృష్ణ అయితే గుర్తు చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ పేరు మీద అయితే చర్చలు జరుగుతున్నాయి. For more updates, subscribe to Vibrant.